సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకుండా కమిషన్ల కోసమే హరీష్ రావు పనిచేశారని ఆక్షేపించారు. గత అవినీతి వల్లే బీఆర్ఎస్ అస్తిత్వం, అధికారం పోయిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆగిపోయిన ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 4500 కోట్లతో మళ్లీ చేపట్టామని తెలిపారు. అంతేకాకుండా 6 నెలల్లో పూర్తి చేసి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్లో నింపామని స్పష్టం చేశారు. పదవి పోయిన ఆందోళన, ఆక్రోశంతో బీఆర్ఎస్ నాయకులు తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా ప్రధానమైనటువంటి కోరిక సీతారామ అని చెప్పాను. ఆ సీతారామాని రాజీవ్ సాగర్ యొక్క డిజైన్ తోటే బయ్యారం బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయాలని చెప్పి రోళ్లపాడులో శంకుస్థాపన చేపించా. ఈ ప్రభుత్వులు పార్టీలో చేరి డిజైన్ కూడా మార్చి బయ్యారాన్ని ఎత్తేసి జూలూరుపాడు మీదుగా సీతారామాని చేశారు. వాళ్ళకు కావాల్సిన కమిషన్లు వచ్చే పంపుల కోసం, పైపుల కోసం 8000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడా ఒక ఎకరానికి నీళ్లు రాలేదు. ఇరిగేషన్ మంత్రిగా నీకు సత్తా లేకుండా, నీకు చెప్పే ధైర్యం లేక ఆ ప్రాజెక్టుని ముండమోపించింది నువ్వు. కనీసం ఆ లిఫ్ట్ ఇరిగేషన్లు అయితే జూలూరుపాడు దగ్గర టన్నెల కెనాలా అని 10 సంవత్సరాలు దాన్ని నిర్ణయం చేయకుండా 8000 కోట్లను బూడిదలో పోసి అందుట్లో వచ్చినటువంటి కమిషన్లకే సంతృప్తి పడ్డటువంటి మీరు సీతారామాన్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ దోపిడీ విధానాన్ని కనిపెట్టినటువంటి తెలంగాణ ప్రజలు, మీ అవినీతిని గమనించినటువంటి తెలంగాణ ప్రజలు మీ అహంకారానికి సమాధానం చెప్పారు. బతికొండంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ప్రశ్న తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం, కాళేశ్వరరావు అని పేరు తెచ్చుకుంటే కాళేశ్వరం ప్రారంభోత్సవానికే నీకు దిక్కులేదు. నువ్వు అక్కడ రాజకీయంగా బతకాలని చెప్పి ఎన్ని ఆవు కథలు చెప్పినా నిష్ప్రయోజనం కాళేశ్వరరావు.